హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే జబర్దస్త్ ఉన్నాం. మీకు మళ్ళొక ముచ్చట చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే తెలంగాణలో కొన్ని సామెతలు వాడతారు కదా, అందులో ఒకటన్నమాట. చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలి అని అంటారు కదా ఇంటికాడ. మా వాళ్ళు అయితే అట్లా అంటారు. ఎందుకంటే చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలని అన్నది ఏంటిదంటే, మనం వాళ్ళకి చెప్తే వినకపోతే అందులో మనం వాళ్ళు నష్టపోతారని చెప్తే వాళ్ళు వినరన్నమాట. అందుకే చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలంటే వాళ్ళు నష్టపోయినా కానీ మనం పట్టించుకోవద్దన్నమాట అని అంటారు. అలా చేసే పని నష్టపోతారని మనం ముందుగా పసిగట్టి చెప్తాం కదా, వాళ్ళు పట్టించుకోరన్నమాట దాన్ని. ఎందుకంటే చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలని ఇంటికాడ ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటారు అన్నమాట. చెప్పంగా వినతోని సడన్గా చూడాలి. మళ్ళీ వానితో కూడా మనం పోవద్దన్నమాట. వాడు నష్టపోయింది కాక మనల్ని కూడా నష్టపోదు. అందుకే చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలని అంటారు. అట్లనే ఉంటారు కొద్దిగా ఇంటికాడ. చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలని నిజంగానే కొంతమంది అట్నే ఉంటారన్నమాట. చెప్పంగా వినకపోతే వాళ్ళు నష్టపోయినా కానీ మనం వాళ్ళను పట్టించుకోవద్దు అన్నట్టు. తర్వాత ఏం చేస్తారు అన్నట్టు, నష్టపోయాక వాళ్ళు ఇలా కాలు పట్టుకుంటారు. అందుకే చెప్పంగా వింటే బాగుంటుంది కదా. చెప్పంగా వినకపోతే సడన్గా చూడాలి అని అనేది నిజంగానే ఉంటుంది. ఈరోజు లెమన్ రైస్ చేశాను, బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ వీడియోలో